హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు కథ బేతాళ కథల్లోని కనకశెట్టి కథ. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన్ని వేసుకుని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఈ అర్ధరాత్రి వేళ ఎంతో భీతి కొలిపే ఈ శ్మశానంలో నువ్వు చేస్తున్న కఠిన శ్రమ చూస్తుంటే నాకు జాలితో పాటు ఆశ్చర్యం కలుగుతుంది. ఒకవేళ నువ్వు పూనిన కార్యంలో విజయం సాధించినా వృద్ధాప్య దశలో అది నీకు మనశ్శాంతి కలిగిస్తుందన్న నమ్మకం నాకు లేదు. వయసులో ఉండగా ఎంతో శ్రమించి కూడబెట్టిన ధనాన్ని వృద్ధాప్య దశలో మనోదౌర్బల్య కారణంగా సర్వం పోగొట్టుకున్న ఒక ధనిక వర్తకుడి కథ చెబుతాను. శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. కాంచీపురవాసి అయిన కనకశెట్టి అనే వర్తకుడు అనేక రకాల వ్యాపారాలు చేసి లక్షలు కోట్లు గడించాడు. ఓడవర్తకం, ధాన్యం, అపరాల వంటి వ్యాపారాలలో కన్నా ముఖ్యంగా వడ్డీ వ్యాపారంలో అతడు చెప్పరానంత ధనం ఆర్జించాడు. తన వద్ద అప్పు తీసుకున్న వాళ్ళ నుంచి చక్రవడ్డీలు కట్టి తీర్చలేని వాళ్ళ చరాస్తుల్ని దయా దాక్షిణ్యం లేకుండా సొంతం చేసుకునేవాడు. ఇలా సంపాదించిన డబ్బుతో కనకశెట్టి కూతుళ్లకు గొప్ప సంబంధాలు తెచ్చాడు. కొడుకులకు ఆస్తిలో భాగాలు పంచి వాళ్ళ చేత సొంత వ్యాపారాలు ప్రారంభింపజేశాడు. కాలం గడిచి కనకశెట్టికి వృద్ధాప్యం దశ వచ్చింది. ఆ స్థితిలో అతడికి తాను ఎన్నో పాపాలు చేశానని, ఆ కారణంగా మరణానంతరం నరకయాతనలో అనుభవించవలసి వస్తుందని భయం పట్టుకుంది. ఇలా ఉండగా ఒక యోగి కాంచీపుర పరిసర ప్రాంతాలలోని శాంతివనంలో వచ్చి విడిది చేసినట్లు అతడు విన్నాడు. ఆ యోగి గొప్ప మహత్తు గలవాడని, తనను చూడవచ్చిన వారి సమస్యలకు తగు పరిష్కార మార్గాలు చెబుతున్నాడని జనం చెప్పుకోసాగారు. ఒకనాడు కనకశెట్టి శాంతివనం చేరి యోగికి సాష్టాంగ నమస్కారం చేసి తాను వచ్చిన పని చెప్పబోయాడు. కానీ యోగి అతన్ని గురించి, నీ గురించి నాకు సర్వం తెలుసు. నువ్వు చేసిన పాపాల నుంచి విముక్తి పొందడానికి అన్నదానం ఒక్కటే శరణ్యం. రోజుకు 100 మంది చొప్పున 10,000 మందికి అన్నదానం చేస్తే గాని నీ పాపాలకు పరిహారం ఉండదు అన్నాడు. యోగి మాటలు వింటూనే కనకశెట్టి వెలవెలపోయాడు. రోజుకు 100 మందికి సొంత డబ్బుతో భోజనం పెట్టాలంటే అతడికి మనసు ఒప్పుకోలేదు. స్వామి, క్షమించండి, అంతమందికి భోజనం పెట్టే స్తోమత నాకు లేదు. మరేదైనా మార్గం ఆలోచించి చెప్పండి అన్నాడు. యోగి చిన్నగా నవ్వి, ముఖ్యంగా వడ్డీ వ్యాపారంలో నువ్వు ధనంతో పాటు పాపం చాలా కూడబెట్టుకున్నావు. రోజుకు 100 మంది చొప్పున 10 ఏళ్ల పాటు అన్నదానం చేసినా నీ ఆస్తి తరగదు. ఆ సంగతి నాకు తెలుసు. అసత్య సంభాషణతో నన్ను చిరాకు పరచుకు అన్నాడు. కనకశెట్టి ఆయనకు జవాబేమీ ఇవ్వకుండా తల వంచుకుని ఊరుకున్నాడు. యోగి కొంచెంసేపు ఆగి ఏదో మంత్రం జపించి ఒక వెండి పాత్రను సృష్టించి, నువ్వు పాపివే కాదు, పిసినారివి కూడాను. సరే, ఈ వెండి పాత్ర ఇస్తున్నాను. ఈ పాత్ర నీకు 3 రోజులు మాత్రమే పనికి వస్తుంది. ఈ 3 రోజులలో నువ్వు 10,000 మందికి అన్నదానం చేయాలి. గడువు లోపల అలా చెయ్యకపోతే నువ్వు తల పగిలి మరణించగలవు అని పాత్రను కనిపెట్టి ఇచ్చాడు. కనిపెట్టి ఆ పాత్ర సాయంతో అన్నదానం ప్రారంభించాడు. రోజు రాత్రి 10 గంటల దాకా అనేక మంది వచ్చి తృప్తిగా భోజనం చేసి వెళుతుండేవాళ్ళు. ఇలా 2 రోజులు గడిచాక 3వ రోజు రాత్రి 10 గంటలకు యోగి చెప్పిన 10,000 సంఖ్యకు 10 మంది తక్కువయ్యారు. కనకశెట్టి పరుగున వీధిలోకి పోయి ఎలాగైతేనేం ఒక 8 మందిని పట్టుకు తీసుకువచ్చి వాళ్లకు భోజనం పెట్టాడు. ఇప్పుడు 10,000 సంఖ్యకు 2 తక్కువయ్యారు. అప్పటికి చాలా పొద్దుపోయింది. అతడు ఎంత ఆలోచించి చేసేది లేక పాత్ర సాయంతో 2 విస్తళ్లలో భోజనం పెట్టి వాటిని వంటగదిలో ఉంచి తన ప్రాణాలకు ముప్పు తప్పిందనుకుంటూ పోయి తన పడక గది చేరి నిద్రపోయాడు. కొంతసేపటికి తెల్లవారింది. పక్షులు చేసే కలకలారావాలు, వీధిన పోయే జనం, వాహనాలు చేసే శబ్దం విని కనకశెట్టి కళ్ళు తెరిచాడు. ఇంకా తను బతికి ఉన్నందుకు అతడికి ఎక్కడలేని సంతోషంతో పాటు ఆశ్చర్యం కలిగింది. వెంటనే వంటగదిలోకి పరిగెత్తాడు. అక్కడ రాత్రి అతడు
2 విస్తళ్లలో పెట్టిన అన్నం ఎవరో తినేశారు. అక్కడ ఉండవలసిన వెండి పాత్ర లేదు. శెట్టికి అది ఎవరో దొంగలు చేసిన పని అన్న అనుమానం కలిగింది. అతడు తాను ధనం దాచుకున్న గదిలోకి పరిగెత్తాడు. అతడి అనుమానం నిజమయ్యింది. రాత్రి ఆ విస్తళ్లలో ఉన్న అన్నం తిన్న 2 దొంగలు ధనం, నగలు ఉన్న పెట్టెను బద్దలు కొట్టి వాటిని దోచుకుపోయారు. కనకశెట్టి ఒక్క క్షణకాలం పాటు దిగాలు పడిపోయి అంతలోనే తేరుకొని గది నుంచి మెల్లగా బయటికి వచ్చాడు. వీధివాకిలి దగ్గర ఎవరో కొందరు తనను పేరు పెట్టి పిలుస్తూ కేకలు వేయడం వినిపించింది. అతడు గబగబా పోయి తలుపు తెరిచాడు. వీధిలో చిన్న గుంపొకటి పోగై ఉన్నది. వాళ్లలో నుంచి 10 మంది చేతులను తాళ్లతో బిగించి కట్టిన 2 మనుషులను శెట్టి ముందుకు తెచ్చి నిలబెట్టి, శెట్టిగారు, వీళ్ళిద్దరూ ఇంతకు కొద్దిసేపు ముందు మీ ఇంటి పెరట్లో నుంచి బయటికి వస్తుంటే అనుమానించి పట్టుకున్నాం. వీళ్ళు దొంగలు. వీళ్ళ దగ్గర ఉన్న 2 మూటలు విప్పి చూడండి అన్నారు. శెట్టి అలాగే చేశాడు. వాటిలో దొంగలు తన ఇంట దోచిన ధనం కనబడింది. అతడు తానే స్వయంగా 2 మూటలు మూతులు బిగించి ఆప్యాయంగా దొంగ భుజాలు తట్టి, భయపడకండి, ఈ ధనం మీదే అన్నాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, కనకశెట్టి ప్రవర్తన గురించి నీ అభిప్రాయం ఏమిటి? అడ్డమైన అన్యాయాలు, పాపాలు చేసి కూడబెట్టిన ధనాన్ని అతడు ఈ విధంగా దొంగల పాలు చేశాడు. ఇది వృద్ధాప్య దశలో చేసిన మనో దౌర్భాగ్యం వల్లనే కదా, లేక ఆ 2 దొంగలు తనను ప్రాణాపాయం నుంచి కాపాడారన్న కృతజ్ఞత? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, కనకశెట్టి యోగిని దర్శించింది ప్రాణభయం వల్ల కాదు, నరక భయం వల్ల. ఆ సంగతి గమనించటం చాలా ముఖ్యం. తను చేసిన పాపాలకు పరిహారం జరగకుండానే మరణించి నరకానికి పోవలసి వస్తుందన్నదే అతడి పట్టి పీడిస్తున్న సమస్య. దానికి యోగి పరిష్కార మార్గం చెప్పాడు. అయితే తాను 3 రోజుల్లో 10,000 మందికి అన్నదానం చేయాలి. కానీ 3వ నాడు 10,000 మందికి 2 తగ్గారు. అంటే యోగి చెప్పినట్టు ఆనాడు తాను మరణిస్తాడు. 10,000 మందికి అన్నదానం చేయడంలో విఫలమైన కారణంగా తనకు నరక బాధలు తప్పవని అతడు అనుకున్నాడు. అయితే అదృష్టవశాత్తు దొంగలిద్దరి వల్ల ఆ ప్రమాదం తప్పింది. అంటే ఇక తనకు నరక బాధల భయం లేదు. ఆ కారణం వల్లనే అతడు దొంగలకు తన ఇంట దోచిన ధనాన్ని ఆదరపూర్వకంగా దానం చేశాడు. కనకశెట్టిది ప్రాణభయం కాదు, నరక భయం. అతడిలో మనో దౌర్బల్యం ఉన్నదనుకోవడం పొరపాటు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై చెట్టెక్కాడు. కథ సమాప్తం. తరువాతి కథ దొంగల విందు. భీమశంకరం అనే యువకుడు పొరుగు గ్రామంలో ఉన్న బంధువుల ఇంటికి పెళ్లికి వెళ్ళి సూర్యాస్తమ సమయంలో స్వగ్రామానికి బయలుదేరాడు. అతడు ఒక అడవిదారి వెంట నడుస్తూ ఉండగా హఠాత్తుగా వాన ప్రారంభమైంది. అతడు తలదాచుకునేందుకు దిక్కులు చూస్తుండగా సమీపంలో ఒక పాడుపడిన సత్రం కనిపించింది. భీమశంకరం సత్రంలోకి వెళ్ళి అక్కడ ఒక గదిలో కూర్చున్నాడు. ఆ సమయంలో 25 మంది దొంగలు తమ నాయకుడి వెంట ఆ సత్రం చేరారు. దొంగలు తమ గుర్రాలు దిగి వెంట తెచ్చిన కట్టెలు, బియ్యం, పప్పు దినుసులు సత్రంలోకి మోసుకుపోసాగారు. వాళ్ళ నాయకుడు వాళ్లతో, ఈ గాలి వాన ఇప్పట్లో తగ్గేటట్టు లేదు. ఈ రాత్రి మనం ఇక్కడ గడపవలసిందే. మంచి విందు భోజనం తయారు చేయండి అన్నాడు. వెంటనే 4 దొంగలు పొయ్యలు ఏర్పాటు చేసి 3 గంటలలో విందు భోజనం సిద్ధం చేశారు. కొంచెం దూరంగా ఉన్న చీకటి గదిలోకి భీమశంకరానికి వంటల వాసన ముక్కుకు సోకి నోరూరి బాగా ఆకలి పుట్టసాగింది. భీమశంకరం సహజంగా ధైర్యవంతుడు, తెలివిగలవాడు. అతడు నెమ్మదిగా గదిలో నుంచి బయటకు వచ్చి దొంగలు చూడకుండా వాళ్ల దుస్తుల మూటలో నుంచి ఒక జత బట్టలు తీసుకొని ధరించి అచ్చంగా దొంగల్లా తయారయ్యాడు. దొంగల భోజనానికి ఒక గదిలో విస్తళ్ళు వేయబడ్డాయి. అక్కడ ఒక చిన్న దీపం బుడ్డి వెలిగించారు. అది మినుకు మినుకుమంటున్నందున గదిని వెలుగు కన్నా చీకటి ఎక్కువగా ఆవరించింది. దొంగల నాయకుడు ఆ వేసిన విస్తళ్ళకేసి ఒక మారు చూసి, మనం 26 కదా, 4 వంట చేస్తే మిగిలిన వాళ్ళం 22. ఆ 4 వడ్డిస్తున్నారు. మరి ఇక్కడ 23 విస్తళ్ళు వేసుకొని అందరం కలిసి 27 మంది అయ్యామేమిటి?
మనలో ఎవడో పరాయివాడు వచ్చి కలిసినట్టున్నది అన్నాడు. ఆ మాటలకు దొంగలు విస్తుపోయి ముఖముఖాలు చూసుకుంటున్నంతలో వాళ్ళ నాయకుడు ఆ పరాయి వాణ్ణి పట్టడం చాలా సులువు, అందుకొక మార్గం ఉన్నది అని తన ముఖ్య అనుచరుణ్ణి దగ్గరకు పిలిచి, మిగతా దొంగలతో మేం ఇద్దరం ఈ పక్క గదిలో ఉంటాం, మీరు ఒక్కొక్కరు ఆ గదిలోకి రండి, నేను ఈ కాలుస్తున్న చుట్టతో వాత పెడతాను, దానికి ఓర్చుకోలేక ఎవడైతే పెడబొబ్బలు పెడతాడో వాడు పరాయివాడు, వాణ్ణి చెట్టు కొమ్మకు వేలాడదీస్తాను అన్నాడు. తర్వాత దొంగల నాయకుడు వాడి ముఖ్య అనుచరుడు పక్క గదిలోకి వెళ్ళారు. ఒక్కొక్క దొంగ ఆ గదిలోకి వెళ్ళిన కొద్దిసేపటికి అబ్బా అని చిన్న మూలుగు మాత్రం వినిపిస్తున్నది. ఇది గమనించిన భీమశంకరం దొంగల నాయకుడు ఎవరికి చుట్టతో కాల్చివాతలు పెట్టడం లేదని మరేదో ఎత్తు వేశాడని అనుకున్నాడు. అతడు గదిలోకి వెళ్ళగానే నాయకుడి ముఖ్య అనుచరుడు అబ్బా అని చిన్నగా మూలిగి భీమశంకరాన్ని గోడవారగా కూర్చోబెట్టాడు. కొద్దిసేపటికి అందరూ దొంగల వంతు అయ్యింది. అప్పుడు దొంగల నాయకుడు వాళ్లతో, మన మధ్య చేరిన ఆ పైన వాడెవడో జిత్తుల మారి వెదవలా కనిపిస్తున్నాడు, వాడి మీద నా ఎత్తుగడ పారలేదు, ఈసారి వాణ్ణి పట్టేస్తాను, నేను ఆ గదిలో ఉంటాను, మీరు ఒక్కొక్కరే వచ్చి ఈ రాత్రి మన సంకేతం ఏమిటో చెప్పండి అన్నాడు. దొంగల్లో ఒక్కొక్కడే తమ నాయకుడున్న గదిలోకి వెళ్ళసాగారు. వాళ్ళ సంకేతం ఏమిటో తెలియని భీమశంకరానికి భయం పట్టుకున్నది. అంతలో అతడికి వంటవాళ్లలో ఒకడు తోటివాణ్ణి మతిమరుపు వెధవ అనడం గుర్తుకు వచ్చింది. భీమశంకరం వాణ్ణి సమీపించి చెవిలో, అసలే నువ్వు మతిమరుపు వాడివి, ఈ సంకేతం మర్చిపోలేదు కదా అన్నాడు. దానికి వాడు కోపం తెచ్చుకొని, లంబా లుంబా, ఎంత మతిమరుపైనా ఆ మాత్రం గుర్తుపెట్టుకోలేనా అన్నాడు. భీమశంకరం సంతోషించి తన వంతు రాగానే దొంగల నాయకుడి దగ్గరకు వెళ్ళి లంబా లుంబా అని చెప్పాడు. దొంగలందరూ సంకేతం చెప్పటం ముగియగానే దొంగల నాయకుడు, ఆహా, మనలో చేరిన వాడెవడో మహా తెలివైన వాడిలా ఉన్నాడు, అలాంటి వాళ్ళంటే నాకు చాలా గౌరవం, అతను ముందుకు వచ్చి నిజం చెబితే చక్కని విందు భోజనం పెట్టి బహుమతి కూడా ఇచ్చి మరీ వదిలేస్తాను, ఈ మాట ప్రమాణం చేసి చెబుతున్నాను అన్నాడు. ఆ వెంటనే భీమశంకరం ముందుకు వచ్చి దొంగల నాయకుడికి జరిగింది చెప్పి, అసలే ఆకలితో ఉన్నాను, దానికి తోడు మీ వంటకాల వాసన నన్నింత సాహసానికి పురుగొల్పింది అన్నాడు. ఆ మాటలకు దొంగల నాయకుడు పెద్దగా నవ్వి, ఆ వంటల వాసననే కాదు, రుచి కూడా ఎంత అద్భుతంగా ఉంటుందో ఇప్పుడే చూద్దువు గాని, రా నా సరసన కూర్చొని విందు భోజనం చేద్దువు గాని అన్నాడు. దొంగల నాయకుడు భీమశంకరానికి తృప్తి తీరా భోజనం పెట్టి తెల్లవారుజామున వెళ్ళిపోయేటప్పుడు అతడికి 10 బంగారు కాసులు బహుకరించాడు. కథ సమాప్తం. తరువాతి కథ కొత్త అనుభవం. నీలపల్లి గ్రామానికి నిర్గుణానందుడని స్వాముల వారు శిష్య సమేతంగా వచ్చాడు. ఆయన దర్శనానికి అనేక మంది భక్తులు వచ్చారు. నిర్గుణానందుడు భక్తితత్వం గురించి, వైరాగ్యం గురించి చాలాసేపు ప్రబోధం చేశాడు. తరువాత భక్తుల్లో కొందరు తాము ఎదుర్కొంటున్న సమస్యలను ఆయనకు నివేదించారు. నిర్గుణానందుడు అయిష్టంగా తలాడిస్తూ, ఇవన్నీ అతి స్వల్పమైన సమస్యలు, వీటి విషయంలోనే మరింతగా దిగాలు పడిపోతే పెద్ద సమస్యలు ఎదురైనప్పుడు పూర్తిగా మతులు పోగొట్టుకుంటారు అని సర్ది చెప్పి పంపేశాడు. తమను ఎంతగానో కలవరిపరుస్తున్న సమస్యలను అతి చిన్నవంటూ స్వాముల వారు మాట్లాడడం భక్తులలో చాలామందికి ఆశ్చర్యం కలిగించింది. ఇదంతా గమనించిన గ్రామాధికారి శివగంగప్ప వాళ్లతో, మీరు స్వాముల వారికి నివేదించుకుంటున్నవన్నీ అతి స్వల్పమైన ఈతి బాధలు, ఏవైనా ఆధ్యాత్మిక సమస్యల్లాంటివైతే వారు తప్పక పరిష్కార మార్గాలు చెప్పేవారు అన్నాడు. భక్తులకు ఆ మాటల్లో వాస్తవం ఉన్నట్టు కనిపించింది. కానీ వాళ్లల్లో ఎవరికీ సామాన్య సమస్యలు తప్ప మరేమీ లేవు. నిర్గుణానందుడు మరి 2 రోజుల పాటు గ్రామస్తులకు ధర్మోపన్యాసాలు వినిపించాడు. 3వ నాటి అర్ధరాత్రి శివగంగప్ప ఆయనకు శిష్యులకు తన ఇంట ఆతిథ్యం ఏర్పాటు చేశాడు. భోజనానంతరం గురు శిష్యులందరికీ శివగంగప్ప తగిన విధంగా తన ఇంటని పడకలు ఏర్పాటు చేసి నిర్గుణానందుడు నిద్రించే చోట దోమతెర కట్టించాడు. అయితే
తెల్లవారాక నిర్గుణానందుడి కళ్ళు నిద్రలేక ఎర్రబడటం, కొంచెం విసుగుదలలో ఉండటం గమనించిన శివగంగప్ప ఆయనను, స్వామి, తమకు రాత్రి సరిగా నిద్ర పట్టలేదా అని అడిగాడు. నిద్ర పట్టడమా? దోమల బాధతో కంటి మీద రెప్ప వాలలేదు అన్నాడు నిర్గుణానందుడు. ఆ జవాబు విని శివగంగప్ప ఎంతో వినయంగా, స్వామి, తమకు తెలియనిదేముంది? ఈ ఋతువులలో కీటకాల బాధ, అందున ఈ ప్రాంతాల దోమల బాధ అధికం. అందుకనే తమకు దోమతెర ఏర్పాటు చేశాను అన్నాడు. ఎంత దోమతెర ఉంటేనేం, లోపలికి ఎలాగో ప్రవేశించిన చిన్న దోమ చాలదా తెల్లవార్లు కునుకు పట్టకుండా చెయ్యడానికి అన్నాడు నిర్గుణానందుడు. శివగంగప్ప అమాయకంగా ముఖం పెట్టి, అంత చిన్న దోమ తమలాంటి జ్ఞానుల్ని అంతగా బాధించటం ఆశ్చర్యంగా ఉంది. తమరు క్షమిస్తే నిన్న తమ భక్తులు నివేదించుకున్న సమస్యలు ఇంతకన్నా చాలా కఠినమైనవిగా కనబడుతున్నాయి అన్నాడు. ఆ మాటలతో నిర్గుణానందుడికి తన పొరపాటు తెలిసి వచ్చింది. మనిషిని బట్టి పీడించే ఈతి బాధలు కేవలం ధర్మోపదేశాలతో సమసిపోవు. వాటికి పరిష్కార మార్గాలు సూచించాలి. ఆనాటి సాయంకాలమే నిర్గుణానందుడు భక్తులందరినీ సమావేశపరిచి వారి వారి సమస్యల పరిష్కారానికి తగు మార్గాలు చూపి అందరినీ తృప్తిపరిచాడు. 2 రోజుల తర్వాత ఆయన మరొక గ్రామానికి పోతూ శివగంగప్పతో, ఆ రాత్రి ఆ చిన్న దోమ నాకొక కొత్త అనుభవాన్ని కలిగించింది. లోకంలో మనిషి తానున్న స్థాయికి అనుగుణంగా అతడి సమస్యల రూపం మారుతూ ఉంటుంది. అంతేగాని సమస్యల్లో పెద్ద చిన్న అంటూ లేవు అని అతన్ని ఆశీర్వదించాడు. కథ సమాప్తం.